హలో అజయ్ ఘోష్ గారు. ఏమా లుక్ చాలా బాగుంది మీది. నచ్చానా? చాలా బాగున్నారు. అయితే ఇక్కడ క్యాసెట్ ఇది చాలా బాగుంది. అయితే మీరు 20 years నుంచి స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారన్నారు. ఇప్పుడు మీకు కొంచెం గుర్తింపు అది వస్తుంది అని చెప్పారు కదా. సో ఆ టైంలో మీరు అట్లా క్యాసెట్ కొనుక్కొని చూసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉండేయట. ఈ పాటలు అంటే ఈ పాటలు పాత క్యాసెట్ పాటలు ఈ క్యాసెట్ల కోసం తిరిగి మా డివి సుబ్బారావు గారి పద్యాల కోసం కానీ ఇంకా చాలా పాటల కోసం ఒక్కో టైంలో అయితే దీన్ని చిన్న టేప్ రికార్డులు ఉండే రికార్డ్ చేయడానికి వాక్మెన్లు కానీ నాగమల్లేశ్వరరావు అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడి దగ్గర ఉండేది. అది రికార్డ్ చేసి డైలాగులు రికార్డ్ చేసి ప్రయత్నం అన్నపూర్ణ స్టూడియోకి పార్సిల్ చేసి చాలా చేసాం. అప్పుడు దాచిపెట్టుకున్నారా అట్లాంటివి ఏమైనా? ఉండయి నా దగ్గర, ఉండయి అట్లాంటి క్యాసెట్లు 2-3 ఉండయి. ఓకే. హాయ్ ఆయుష్ గారు. నన్నా మీరే అండి అన్న. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ సినిమా కోసం సలార్ సినిమాను వదిలేసుకున్నానని చెప్పారు. అవును. సో అంతగా అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు బిజీగా ఉన్నారు, బట్ సలార్ అనేది ఒక పెద్ద స్టార్ క్యాస్ట్, పెద్ద సినిమా. అంటే ఆ సినిమాను వదిలేసుకోవడానికి ఇందులో ఎంత మీరు కనెక్ట్ అయ్యారు? ఏ పాయింట్ మీకు కనెక్ట్ అయ్యారు? నాకు బాగా నచ్చింది అబ్బాయి కథ అసలు. అంటే నేను చేయడానికి నేనైతే ఏదైతే అంటే జీవితంలో నిజమైన క్యారెక్టర్లు ఉంటాయి కదా జీవితంలో, అంటే మనవాళ్ళు అంటే సహజత్వమైన క్యారెక్టర్లు, న్యాచురల్ క్యారెక్టర్లు అంటారు. అట్లాంటి క్యారెక్టరు ఒక 2 ఆడపిల్లల తండ్రి పెళ్ళాం తన విషయంలో చాలా గయ్యాళి, ప్రేమలో మాత్రం కాదు, పిల్లల్ని పెంచడంలో కానీ. జీవితం ఆమె చెప్పచ్చో లేదో మరి. సో న్యాచురల్ అంటే సహజంతో కూడుకున్న క్యారెక్టరు అది నాకు చేయడానికి, అట్లాంటివి చేయడానికే నాకు చాలా ఇదిగా ఉంటుంది. అందుకే నాకు నన్ను వాడుకున్నోడు ఎవడన్నో అంటే నాకు సుకుమార్ గారు వాడారు. ఆయన వాడటంలో నన్ను వాడటంలో ఆయన మించినోడు ఎవడు లేడు. ఏంది ఆ తర్వాత వివేకాత్రేయ ఆ పిల్లడు, ఏంది అట్లానే రాజరాజ చోర్లో ఆ కుర్రోడు, కొందరుండారు డైరెక్టర్లు. ఆ తర్వాత నేనుగా చేయడానికి ఒక 50 ఏళ్ళ 2 ఆడపిల్లల తండ్రిగా చేయడానికి నాకు మా మారుతి గారు మంచి రోజులు వచ్చాయి దాంట్లో అదొకటి చేశారు. అంటే అట్లాంటి క్యారెక్టర్లు చేయాలని ఇంట్రెస్ట్ నాకు. అంటే అది నాకు ఒక ఇది ఉంది అంతే. అట్ట